టెలికాం మార్కెట్లో మరో సంచలనానికి తెరతీసింది రిలయన్స్. జియో 4G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా నినాదంతో ముఖేష్ అంబానీ దీనిని ప్రకటించారు. ఇండియా కా స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ అని అభివర్ణించారు. దేశంలోని 70 కోట్ల మొబైల్ వినియోగదారుల్లో ఇప్పటికీ 50 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉన్నారన్నారు. వీళ్ళందరికీ అత్యంత చౌక ధరలో స్మార్ట్ ఫోన్ అందించడంలో భాగంగా జియో ఫోన్ తీసుకొచ్చినట్లు ప్రకటించారు. అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే జియో ఫోన్ ఉచితంగా ఇస్తారు. అయితే ముందుగా 1500 రూపాయలు డిపాజిట్ చేయాలి. 3 ఏళ్ల తర్వాత ఈ 1500 రూపాయలు తిరిగిస్తారు. భారతీయులకు మాత్రమే ప్రత్యేకంగా అని అభివర్ణించారు అంబానీ. ప్రస్తుతం జియో కస్టమర్లుగా ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ఫోన్ విడుదలవుతుంది. ఆగస్టు 24వ తేదీ నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఓపెన్ మార్కెట్లోకి వస్తాయి. ప్రతి వారం 50 లక్షల ఫోన్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జియో స్మార్ట్ ఫోన్ లో బేసిక్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉచితం. ఫోన్ 2.4 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. SD కార్డ్, కెమెరా, టార్చ్, FM, ఇంటర్నెట్ బ్రౌజింగ్, పవర్ఫుల్ స్పీకర్ కూడా ఉంటాయి. జియో యాప్స్ అన్ని ఫోన్ తో పాటే లోడెడ్ అయి ఉంటాయి. వాయిస్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. 22 భాషల్లో ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వాయిస్ మెసేజ్లు కూడా పంపొచ్చు. 4-వే నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఫోన్లోని బటన్స్ లో 5వ అంకె ఎమర్జెన్సీ బటన్ గా పనిచేస్తుంది. ఈ బటన్ నొక్కితే మీరున్న లొకేషన్ కూడా షేర్ అవుతుంది. వీటితో పాటు జియో ఫోన్ ప్యాకేజీ కూడా అనౌన్స్ చేశారు. 153 రూపాయలకే నెల రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ డేటాతో పాటు వాయిస్ కాల్స్ కూడా ఫ్రీ. జియో ధనాధన్ ప్యాకేజ్ లో నెలకు 309తో కేబుల్తో ఫోన్, టీవీ కనెక్ట్ చేసుకునే సదుపాయం. స్మార్ట్ టీవీలే కాదు, దీని ద్వారా జియోను కనెక్ట్ చేసుకోవచ్చు. వీడియోలను టీవీలో పెద్ద స్క్రీన్ పై చూడొచ్చు. రోజుకు 3 నుంచి 4 గంటలు నచ్చిన వీడియోలను టీవీకి కనెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు. వారం 2 రోజుల ప్యాకేజీలను కూడా ప్రకటించింది. జియో వారానికి 54 రూపాయలు, 2 రోజులకు 24 రూపాయలతో కొత్త ప్యాకేజీలను తీసుకొచ్చింది.